ఇండియాకి కొత్త క్యాపిటల్ కావాలి అని చెప్పడానికి మన దగ్గర ఎన్నో రీజన్స్ ఉన్నాయి. సో అందులో నుంచి కొన్ని చెప్పుకోదగిన రీజన్స్ ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా క్యాపిటల్ సిటీని చేంజ్ చేయడానికి మన దగ్గర ఉన్న రీజన్స్ ఏంటో చూద్దాం. నంబర్ 1, 1650 సిటీస్లో పొల్యూషన్ టెస్ట్ చేస్తే ఢిల్లీ 9th ప్లేస్లో ఉంది. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉండే పొల్యూషన్ కంటే నరకమే చాలా బాగుంటుంది అని చెప్పింది. అలాగే సుప్రీంకోర్టు జడ్జ్ అరుణ్ మిశ్రా పొల్యూషన్తో ఢిల్లీ ప్రజల్ని ప్రతిరోజు చంపడం కంటే ఏదైనా బాంబు వేసి వారందరినీ ఒకేసారి చంపడం చాలా మేలు అని అన్నారు. ఢిల్లీలో చలికాలం నవంబర్, డిసెంబర్, జనవరిలో పీక్ స్టేజ్లో ఉంటుంది. ఈ 3 నెలల్లో అక్కడ ఒక రోజులో పీల్చే గాలి 10 సిగరెట్లతో సమానం. సో ఢిల్లీలో పొల్యూషన్ ఎంత అధ్వాన్నంగా ఉంటుందో ఇక మీరే అర్థం చేసుకోండి. నంబర్ 2, ఢిల్లీ ఈజ్ అన్అఫీషియల్లీ ఏ స్లమ్. ఢిల్లీ పేరుకు రాజధాని కానీ స్లమ్ముకి ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఢిల్లీలో ప్లానింగ్, డిజైన్, ట్రాన్స్పోర్ట్, లేఅవుట్ అండ్ పబ్లిక్ కమ్యూనిటీస్ ఇవేవి ఒక్కటి కూడా సరిగ్గా లేవు. నంబర్ 3, ఇన్ రేంజ్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ చైనా. ఢిల్లీ పాకిస్తాన్కి, చైనాకి చాలా దగ్గరగా ఉంటుంది. సో పాకిస్తాన్ అండ్ చైనా నుంచి ఢిల్లీ మీద మిజైల్స్తో చాలా ఈజీగా అండ్ తొందరగా టార్గెట్ చేయొచ్చు. ఒకసారి అక్సై చిన్ కోసం ఇండియా చైనాతో యుద్ధం చేసింది. ఆ యుద్ధంలో చైనా సోల్జర్స్ ఇండియా బార్డర్ని దాటి ఢిల్లీ వరకు వచ్చారు. దీన్ని బట్టి రాజధాని శత్రు దేశాలకి దగ్గరగా ఉండకూడదని అర్థమవుతుంది. నంబర్ 4, జియోగ్రాఫికల్గా ఢిల్లీ సౌత్ ఇండియాకి, ఈస్ట్ ఇండియాకి చాలా దూరంగా ఉంటుంది. సౌత్ ఇండియా వాళ్ళు, ఈస్ట్ ఇండియా వాళ్ళు ఢిల్లీ వెళ్ళాలంటే కంప్లీట్గా 2 రోజులు పడుతుంది. సో ఢిల్లీని ఇండియాకి రాజధాని అనడం కంటే నార్త్ ఇండియాకి రాజధాని అనడం మంచిదేమో. నంబర్ 5, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇండియాలో ఏ రీజియన్లో ఎక్కువ భూకంపాలు వస్తాయో చెప్పడానికి ఇండియాని 5 జోన్లుగా సపరేట్ చేసింది. జోన్ 1 అంటే వెరీ నార్మల్, జోన్ 5 అంటే వెరీ సివియర్. సో ఢిల్లీ రీజియన్ జోన్ 4లో ఉంది. అందుకే ఢిల్లీలో సంవత్సరానికి యావరేజ్గా 120 భూకంపాలు సంభవిస్తాయి. ఢిల్లీకి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు అత్యంత దగ్గరగా ఉంటాయి. అలాగే ఆ ప్రాంతాలు జోన్ 5లో ఉన్నాయి. అందుకే ఆ ప్రాంతాల్లో ఒక మోస్తరు భూకంపం సంభవించినా కూడా ఢిల్లీలో కొన్ని ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి. నంబర్ 6, ఢిల్లీ ఒకప్పుడు బ్యూటిఫుల్ క్యాపిటల్ సిటీ, కానీ ఇప్పుడు ఓవర్ క్రౌడెడ్ క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలంటే 1 స్క్వేర్ కిలోమీటర్కి 300 మెంబర్స్ ఉండాలి. కానీ ఢిల్లీలో 1 స్క్వేర్ కిలోమీటర్కి 11,297 మెంబర్స్ ఉన్నారు. అందుకే ఢిల్లీలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కంటే క్వాంటిటీ ఆఫ్ లైఫే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల క్రైమ్స్, డ్రగ్స్, మాఫియా, అన్అకౌంటబిలిటీ, పావర్టీ, స్లమ్ ఏరియాస్, పాలిటిక్స్, రియల్ ఎస్టేట్లో ఇన్ఫ్లేషన్ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతాయి. నంబర్ 7, ఢిల్లీకి వేల ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి భారతీయుడు ఒక్కసారైనా చూడాల్సిన హెరిటేజ్ అక్కడ ఉంది. ఎంతోమంది రాజులు, చక్రవర్తులు వదిలి వెళ్ళిన మాన్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి. కానీ పదవి మీద మోజుతో, డబ్బు మీద ఆశతో, అర్థం లేని రాజకీయాలతో ఢిల్లీని కేవలం డబ్బు సంపాదించే వస్తువుగా మార్చేశారు. చరిత్రని, హెరిటేజ్ని, మాన్యుమెంట్స్ని మర్చిపోతున్నారు. నంబర్ 8, ఢిల్లీలో పంజాబీస్ అండ్ హిందీ పీపుల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ముందే ఊహించి అప్పట్లో స్వయంగా అంబేద్కరే ఒక మాట అన్నారు. అదేంటంటే ఢిల్లీ ఇండియాని 2 ముక్కలు చేసే ప్రమాదం ఉంది అని. సో ఇండియా లాంటి దేశాల్లో భాషని, ప్రాంతాన్ని గౌరవిస్తేనే చండీగఢ్ లాంటి రాజధానులు ఆవిర్భవిస్తాయి. లేకపోతే ఢిల్లీ లాంటి రాజధానుల్లాగా తయారవుతాయి. సరే, ఇప్పుడు క్యాపిటల్ సిటీని చేంజ్ చేయడం వల్ల ఇండియాకి జరిగే లాభాలేంటో చూద్దాం. నంబర్ 1, ఢిల్లీ నుంచి క్యాపిటల్ సిటీ మూవ్ అయితే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఖాళీ చేస్తుంది. తద్వారా ఢిల్లీలో పాపులేషన్ అండ్ పొల్యూషన్ తగ్గి అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. నంబర్ 2, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఢిల్లీ లాంటి మెగా సిటీలో సొంత ఇల్లు కొనాలి అనే ఆశ ఉంటుంది. కానీ ఢిల్లీలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల ఒక చిన్న ఇల్లు కొనాలన్నా వారి జీవితం మొత్తం ఊడిగం చేయాలేమో అన్నట్టు ఉంది. అయితే ఢిల్లీ నుంచి క్యాపిటల్ సిటీ వేరే ప్రాంతానికి వెళ్తే ఢిల్లీలో ఉన్న రియల్ ఎస్టేట్లో ఇన్ఫ్లేషన్ తగ్గి అక్కడ ల్యాండ్ ప్రైసెస్ తగ్గుతాయి. తద్వారా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఢిల్లీలో సొంత ఇంటి కలని నిజం చేసుకోవచ్చు. నంబర్ 3, దేశ రాజధాని అంటే కేవలం ఆ దేశానికి ట్యాక్స్ ద్వారా డబ్బు సంపాదించే ప్రదేశం మాత్రమే కాదు. డబ్బుతో పాటు ఆ దేశానికి కీర్తిని, గౌరవాన్ని, గొప్పదనాన్ని తీసుకురావాలి. అయితే ఢిల్లీకి ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ ఢిల్లీకి ఈ క్వాలిటీస్తో పాటు ఇప్పుడు సమస్యలు కూడా చాలా ఉన్నాయి. సో ఢిల్లీ నుంచి క్యాపిటల్ సిటీని వేరే ప్రాంతానికి మార్చడం వల్ల
ఢిల్లీకి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. దీనివల్ల దేశానికి మంచి క్యాపిటల్ సిటీని ఇవ్వడం మాత్రమే కాదు, ఢిల్లీ కూడా తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. నంబర్ 4, ఢిల్లీ ఫారిన్ కంట్రీస్కి పూర్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. ఎందుకంటే డిప్లొమాట్స్, ఫారిన్ పాలిటీషియన్స్, ఫారిన్ బిజినెస్ మెన్ ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఇండియాకి వస్తారు. ఇండియాని చూడడానికి వచ్చినప్పుడు వారు ముందుగా క్యాపిటల్ సిటీలోనే ల్యాండ్ అవుతారు. సో అలాంటి సిచ్యువేషన్లో క్యాపిటల్ సిటీ ఇండియా శక్తి సామర్థ్యాలని ప్రొజెక్ట్ చేయాలి. కానీ ఢిల్లీ పావర్టీని, పొల్యూషన్ని, ఓవర్ పాపులేషన్ని, ఏజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొజెక్ట్ చేస్తుంది. సో ఇలాంటి క్యాపిటల్ సిటీ ఇండియాకి పూర్ అడ్వర్టైజ్మెంట్ అవుతుంది. అందుకే కొత్త క్యాపిటల్ సిటీని కన్స్ట్రక్ట్ చేస్తే అది ఇండియా పవర్ని ప్రపంచానికి ప్రొజెక్ట్ చేస్తుంది. నంబర్ 5, రాజధాని పేరుతో ఎక్కడో ఒక మూలకి ఉన్న ఢిల్లీని అభివృద్ధి చేస్తే భవిష్యత్తులో సౌత్ ఇండియా అండ్ ఈస్ట్ ఇండియా నుంచి కాన్ఫ్లిక్ట్స్ రావచ్చు. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి. సౌత్ ఇండియా ప్రజల్ని అడిగితే ఢిల్లీ నార్త్ ఇండియాకి క్యాపిటల్ అని చెప్తారు, కానీ ఇండియాకి క్యాపిటల్ అని ఎవ్వరూ చెప్పరు. సో భవిష్యత్తులో నార్త్ ఇండియాతో సౌత్ ఇండియాకి ఏ చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చినా సౌత్ ఇండియా వాళ్ళు మాకు సపరేట్ కంట్రీ కావాలని డిమాండ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు రాజధాని కోసం 2 రాష్ట్రాలుగా విడిపోయాయి. అయితే భవిష్యత్తులో ఇండియా కూడా రాజధాని విషయంలో 2 దేశాలుగా విడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. సో క్యాపిటల్ సిటీ ఢిల్లీ నుంచి మూవ్ అయితే కొత్త క్యాపిటల్ సిటీని హిందీ స్టేట్స్కి, ద్రవిడియన్ స్టేట్స్కి మధ్యలో కన్స్ట్రక్ట్ చేసి ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఆపచ్చు. నంబర్ 6, క్యాపిటల్ సిటీ అనే స్టేటస్ వల్ల ఢిల్లీలో ఇన్ఫ్లేషన్ విపరీతంగా ఉంటుంది. దానివల్ల ఢిల్లీలో పావర్టీ కూడా తీవ్రంగా ఉంటుంది. ఈ ఇన్ఫ్లేషన్ని తగ్గించి పావర్టీని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఢిల్లీ ఓవర్ పాపులేటెడ్ సిటీ అండ్ ఇట్ ఈజ్ ఇంక్రీజింగ్ డే బై డే. సో ఢిల్లీలో ఇన్ఫ్లేషన్ని, పావర్టీని తగ్గించాలంటే క్యాపిటల్ సిటీ వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలి. నంబర్ 7, ఇండియాకి స్మార్ట్ సిటీస్ అవసరం ఎంతగానో ఉంది. సో ఈ స్మార్ట్ సిటీస్ అన్నింటికీ గాడ్ ఫాదర్ లాగా దేశ రాజధానిని తీర్చిదిద్దవచ్చు. తద్వారా ఢిల్లీకి, దేశానికి 2 రకాలుగా మంచి జరుగుతుంది. సో ఢిల్లీ నుంచి క్యాపిటల్ సిటీ వేరే ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఢిల్లీకి జరిగే లాభాలు, ఇండియాకి జరిగే లాభాలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి రాజధాని వేరే ప్రాంతానికి వెళ్తే ఢిల్లీ పరిస్థితి ఏంటి? ఢిల్లీ సర్వైవ్ అవ్వగలుగుతుందా? ఢిల్లీ పరిస్థితి ఏంటంటే ఈస్ట్ ఇండియా ప్రజలు ట్రేడింగ్ చేయాలంటే ఢిల్లీకి రావాలి. కానీ ఈస్ట్ ఇండియా ప్రజలు ఢిల్లీకి రావాలంటే సమయం, ఖర్చు 2 ఎక్కువ అవుతాయి. అందుకే ఈస్ట్ ఇండియా ప్రజలు ఢిల్లీకి ఆల్టర్నేటివ్గా కలకత్తాని ఎంచుకున్నారు. అలా ఈస్ట్ ఇండియాకి కలకత్తా అన్అఫీషియల్ క్యాపిటల్గా వ్యవహరిస్తోంది. సో కలకత్తా లాగా ఢిల్లీ కూడా నార్త్ ఇండియాకి అన్అఫీషియల్ క్యాపిటల్గా వ్యవహరిస్తుంది. ఇక సర్వైవల్ విషయానికొస్తే క్యాపిటల్ సిటీ అన్న స్టేటస్ లేకున్నా కూడా ఢిల్లీ ఖచ్చితంగా సర్వైవ్ అవ్వగలుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ ఇండియాకి క్యాపిటల్గా ఉన్నప్పటికంటే క్యాపిటల్గా లేనప్పుడే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు ఇండియాకి కలకత్తా రాజధానిగా ఉండేది. అప్పుడు ఢిల్లీ నార్త్ ఇండియాలోనే నంబర్ 1 ట్రేడింగ్ సెంటర్. సో ఇప్పుడు ఇది యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగుతుంది. ఢిల్లీలో ఇండస్ట్రియలైజేషన్, ఐటీ ఇండస్ట్రీ బాగా అభివృద్ధి చెందాయి. సో ఇవి ఢిల్లీని టేక్ ఓవర్ చేస్తాయి. ఢిల్లీకి ఇంటర్నేషనల్ టూరిజం అట్రాక్షన్ కూడా తక్కువేం కాదు. ఇది కూడా ఢిల్లీకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్గా మారుతుంది. ఢిల్లీ ఇండియాలోనే మెగా సిటీ. సో మెగా సిటీగా అభివృద్ధి చెందిన ఢిల్లీకి గవర్నమెంట్ సాయం చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 200 ఏళ్ళు కలకత్తా బ్రిటిష్ ఇండియాకి రాజధానిగా ఉంది. కానీ కలకత్తా నుంచి క్యాపిటల్ సిటీ ఢిల్లీకి మూవ్ అయినప్పుడు కలకత్తా అభివృద్ధిలో కానీ, ఎకానమీలో కానీ ఎక్కడా వెనుకబడలేదు. కలకత్తా ఈరోజు ఇండియాలోనే 3rd బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీగా అభివృద్ధి చెందింది. సో క్యాపిటల్ సిటీని ఢిల్లీ నుంచి వేరే ప్రాంతానికి మార్చడం వల్ల ఢిల్లీకి జరిగే నష్టం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే ఢిల్లీకి లాభమే జరుగుతుంది. ఇండియాకి ఢిల్లీ కాకుండా ఏ ప్రదేశం కొత్త రాజధానిగా సరిపోతుంది? కొత్త క్యాపిటల్ సిటీని ప్లెయిన్ ఏరియాలో ప్లానింగ్ ప్రకారం డిజైన్ చేసి కట్టాలి. కానీ అలా కట్టాలంటే ఫస్ట్ గవర్నమెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ నీడ్స్ని ప్రొవైడ్ చేయడానికి ఒక సిటీ కావాలి. అందుకే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా ఉన్న సిటీని రాజధానిగా సెలెక్ట్ చేసుకుని దానికి దగ్గరలో ప్లానెడ్ క్యాపిటల్ సిటీని బిల్డ్ చేయాలి. సో దీనికి కరెక్ట్గా నాగపూర్ సరిపోతుంది. నాగపూర్ ఇండియాకి మధ్యలో ఉండి అన్ని రాష్ట్రాలకి అందుబాటులో ఉంది. నాగపూర్కి అన్ని రాష్ట్రాలు నేషనల్ హైవేస్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. నాగపూర్కి అన్ని సెంట్రల్ రైల్వే రోడ్స్ కూడా కనెక్ట్ చేయబడి ఉన్నాయి. నాగపూర్ ఇంటర్నేషనల్ బార్డర్స్కి చాలా దూరంగా ఉంది. కాబట్టి ఇంటర్నేషనల్ బార్డర్స్ నుంచి కూడా ఏ సెక్యూరిటీ థ్రెట్స్ ఉండవు. నాగపూర్ అర్త్క్వేక్ జోన్ 1లో ఉంది. సో నాగపూర్ భూకంపాలే లేని నంబర్ 1 రీజియన్.
నాగపూర్ రీజియన్లో త్రాగునీటికి కూడా ఏ సమస్య లేదు, ఎందుకంటే నాగపూర్ చుట్టూ 14 రిజర్వాయర్లు ఉన్నాయి. అలాగే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే 2006లో ఇండియన్ గవర్నమెంట్ మొత్తం 6 ఇండస్ట్రియల్ కారిడార్స్ని ప్రపోజ్ చేసింది. అవేంటంటే నంబర్ 1 పంజాబ్ టు కలకత్తా, నంబర్ 2 ముంబై టు ఢిల్లీ, నంబర్ 3 ఢిల్లీ టు చెన్నై, నంబర్ 4 కలకత్తా టు ముంబై, నంబర్ 5 కలకత్తా టు విజయవాడ, నంబర్ 6 చెన్నై టు గోవా. ఇందులో ఆల్రెడీ ఫస్ట్ 2 కారిడార్స్ కంప్లీట్ అయ్యాయి. రిమైనింగ్ 4 కారిడార్స్లో 3 కారిడార్స్కి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. 2030 లోపు వీటికి ఫేజ్ 1 డెవలప్మెంట్ని కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ ఆల్రెడీ ప్లాన్ చేసింది. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే ఫస్ట్ 2 కారిడార్స్ తప్ప రిమైనింగ్ కారిడార్స్ అన్నీ నాగపూర్లో కలుస్తాయి. సో నాగపూర్ని కొత్త క్యాపిటల్ సిటీని చేయడం వల్ల భవిష్యత్తులో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ నాగపూర్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్గా మారుతాయి. నాగపూర్ హిందీ మాట్లాడే స్టేట్స్కి, ద్రవిడియన్ లాంగ్వేజెస్ మాట్లాడే స్టేట్స్కి రెండింటికి బార్డర్లో ఉంటుంది. సో ఢిల్లీని హిందీ పీపుల్ డామినేట్ చేసినట్టు నాగపూర్ని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ డామినేట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. అయితే నాగపూర్ రీజియన్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. నాగపూర్ రీజియన్లో 90% వ్యవసాయం చేసే పొలాలు ఉన్నాయి. అలాగే ఆల్రెడీ మహారాష్ట్ర ఇండియాలోనే టాప్ 2 అర్బన్ డెవలప్మెంట్ జరిగిన రాష్ట్రం. సో వీటి వల్ల నాగపూర్ని క్యాపిటల్గా చేయకూడదు అనుకుంటే నాగపూర్కి ఎగ్జాక్ట్గా 250 కిలోమీటర్ల దూరంలో మధ్యప్రదేశ్కి చెందిన జబల్పూర్ ఉంది. జబల్పూర్ కూడా కొత్త క్యాపిటల్ సిటీకి బెస్ట్ సూటబుల్ ఏరియా. జబల్పూర్కి కూడా నాగపూర్కి ఉన్న అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, కేవలం ఇండస్ట్రియల్ కారిడార్ తప్ప. అయితే ఇదేం పెద్ద సమస్య కాదు. జబల్పూర్ని నాగపూర్ని కనెక్ట్ చేస్తూ ఒక చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ని కన్స్ట్రక్ట్ చేస్తే సరిపోతుంది. అయితే ఇక్కడ జబల్పూర్కి కూడా ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే జబల్పూర్ జీవనది అయినటువంటి నర్మదా నదీ తీరాన ఉంది. గుజరాత్లో గాంధీనగర్ని సబర్మతి నదీ తీరాన కట్టినట్టు ఇండియాకి కొత్త క్యాపిటల్ని కూడా జబల్పూర్లో నర్మదా నదీ తీరాన బ్యూటిఫుల్గా డిజైన్ చేసి కట్టచ్చు. అలాగే జబల్పూర్కి దగ్గరగా ఉన్న జార్ఖండ్, ఛత్తీస్గఢ్, బీహార్ బాగా వెనుకబడి ఉన్నాయి. సో జబల్పూర్లో కొత్త రాజధాని కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఈ 3 రాష్ట్రాలకి చేయూతనిచ్చినట్టు అవుతుంది. సో నాగపూర్ అండ్ జబల్పూర్ ఈ 2 ఏరియాస్ వాటి జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ పరంగా వీటిలో ఏదో ఒకటి ఇండియాకి కొత్త క్యాపిటల్ సిటీగా కరెక్ట్గా సరిపోతాయి అని చెప్పచ్చు. ఇదంతా ఓకే, కానీ గవర్నమెంట్ ఇలాంటి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని కన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకొస్తుందా అని ఒక డౌట్ రావచ్చు. ఎస్, ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుకొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీని కేవలం గవర్నమెంట్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేయగలదు. ప్రజల కోసం క్యాపిటల్ సిటీని బిల్డ్ చేయమంటే ఆ క్యాపిటల్ సిటీ చాలా సాదాసీదాగా ఉంటుంది. గతంలో కూడా ప్రజల కోసం కట్టిన క్యాపిటల్ సిటీస్ అన్నీ కూడా చాలా నార్మల్గా ఉన్నాయి. కానీ గవర్నమెంట్ కోసం కట్టిన క్యాపిటల్ సిటీస్ అన్నీ నంబర్ 1 క్యాపిటల్ సిటీస్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చండీగఢ్, న్యూఢిల్లీ, గాంధీనగర్, భువనేశ్వర్, నయా రాయ్పూర్ ఇవన్నీ గవర్నమెంట్ని రీలొకేట్ చేయడానికి కట్టిన క్యాపిటల్ సిటీస్. ఇవన్నీ కూడా వెల్ ప్లానడ్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీస్. సో ఇండియాకి కొత్త క్యాపిటల్ సిటీని గవర్నమెంట్ని రీలొకేట్ చేయడానికి కడితే అప్పుడు అది టాప్ క్లాస్ క్యాపిటల్ సిటీగా మారుతుంది. ఆ విధంగా ఇండియాకి కొత్త క్యాపిటల్ సిటీ అన్ని విధాలుగా ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనడంలో ఏ సందేహము లేదు. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీద మీ సలహాలు, అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.